హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్మీ ఏఓసీ నోటిఫికేషన్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఎవరైతే ప్రీవియస్గా రిలీజ్ అవున్నటువంటి ఏఓసీ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోవాలి మీకు అడ్మిట్ కార్డ్ వచ్చిందా లేదనేసి. అయితే ఈ వీడియోలో ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చెప్తాను, కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. వీడియోలకు వెళ్ళే ముందు మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయలేదు. కింద లైక్ బటన్లో లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ ఉన్నట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ పడిన వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది. కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఆర్మీకి సంబంధించి ఏఓసీ నోటిఫికేషన్ అయితే ప్రీవియస్గా రిలీజ్ అయింది. అయితే దీని మీద మనం వీడియో కూడా చేసాం, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేసాం. అయితే అప్పుడు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి అయితే అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. అయితే ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎలా చూడాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మనం చూసినట్లయితే ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఈ నోటిఫికేషన్కి వాళ్ళకి మెసేజ్లు అయితే రావడం జరుగుతుందన్నమాట. మెసేజ్లు, ఈమెయిల్స్ అయితే వస్తున్నాయి. అయితే ఏ విధంగా వస్తున్నాయి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఇచ్చి మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయబడింది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ అని రావడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఎస్ఎంఎస్ అయితే వస్తున్నాయన్నమాట. ఈ విధంగా ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళకి తప్పకుండా హాల్ టికెట్ అయితే వస్తుందన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఈ విధంగా ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళకి తప్పకుండా హాల్ టికెట్ అయితే వస్తుంది. రైట్, వచ్చాక మీకు మీ యొక్క ఈమెయిల్ చెక్ చేసుకున్నట్లయితే మీకు ఈ ఏఓసీకి సంబంధించి అడ్మిట్ కార్డ్ అయితే వచ్చినట్లు మీకు కనిపిస్తుంది అన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికైతే మెసేజ్ వచ్చిందో. ఓకేనా, మెసేజ్ రాని వాళ్ళకి వెయిట్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది మెసేజ్లు రావడం. ఈ రోజు నుంచి ఒక్కొక్కరిగా వస్తూ ఉంటాయన్నమాట. ఎవరు కూడా కంగారు పడొద్దు. ఓకేనా, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెసేజ్ వచ్చినట్లయితే మీకు మీ యొక్క ఈమెయిల్ చెక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. ఏఓసీకి సంబంధించి ఒక మెసేజ్ అయితే వస్తుంది. మీరు దీని మీద కనుక క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే యువర్ అప్లికేషన్ నెంబర్, మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేశారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయబడింది అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత ప్లీజ్ డౌన్లోడ్ ది అటాచ్మెంట్ అంటే మీ యొక్క హాల్ టికెట్ అయితే ఇక్కడ ఉంది కదా, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడమే. ఎవరికైతే మెసేజ్లు వచ్చాయో, ఎస్ఎంఎస్లు వచ్చాయో వాళ్ళు మీ యొక్క ఈమెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. రెగ్యులర్గా అయితే చెక్ చేసుకోవాలి. ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. మీకు కనుక మెసేజ్ వచ్చినట్లయితే మీ యొక్క ఈమెయిల్ చెక్ చేసినట్లయితే ఈ హాల్ టికెట్ అయితే ఉండటం జరుగుతుంది. రైట్, మీరు హాల్ టికెట్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ తర్వాత మీకు ఈ విధంగా ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏఓసీ సంబంధించి ప్రతి డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ చూసుకోండి. మీరు ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు కదా ప్రిఫరెన్స్, మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడిందో అక్కడ చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క ఎగ్జామ్ డేట్ అండ్ టైం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు ఉంది ఎగ్జామ్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు అనేది ఇక్కడ మీకు ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే ఉంటుంది, చెక్ చేసుకోండి. రైట్, మీరు కిందకి కనుక స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది అన్నమాట ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. రైట్, ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ నేమ్ అంటే మీ యొక్క నేమ్ అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత జెండర్, మీ యొక్క జెండరు, ఆ తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా మీకు సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా ఉంటాయి. ఇది మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని ఎగ్జామ్కి వెళ్ళడమే. రైట్, ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్స్ అయితే అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఈ రోజు నుంచి రిలీజ్ కావడం మొదలయ్యాయి. ఇంకా ఈరోజే ఫైనల్ కాదు. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క మొబైల్స్లో ఉన్నటువంటి మెసేజ్ చెక్ చేసుకోండి, మీ యొక్క ఈమెయిల్స్ని చెక్ చేసుకోండి. మీకు కనుక మెసేజ్ వచ్చినట్లయితే మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయినట్లు మీకు తప్పకుండా అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. రైట్, ఇది మరి అప్డేట్. ఎవరైతే ఈ ఏఓసీ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకున్నారో మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా అలర్ట్ అవుతాడు. ఓకేనా.
అలాగే ఈ ఎగ్జామ్ సంబంధించి అలాగే మరిన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్ని అయితే ఫాలో అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే మీకు ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే మీకు అక్కడే తెలపడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. ఎలాంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.